50,000కి పైగా పర్మనెంట్ జాబ్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మెయిల్ ఫీమేల్ ఇద్దరికీ ఛాన్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వచ్చిన జెన్యూన్ నోటిఫికేషన్. ఈ వీడియో మిస్ అయితే నీ లైఫ్లో ఒక పెద్ద ఛాన్స్ మిస్ అయినట్టే. విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక సూపర్బ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్తో పాటు ఇంకా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 50,000కి పైగా మీకు శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వాళ్లే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొచ్చినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15th January నుంచైతే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 4th February వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను, కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కైతే అప్లై చేయండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీరు ఏ లొకేషన్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్లో మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ అయితే చేయండి. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి చాలా తక్కువగానే ఉంది. ఫీజు అనేది అమ్మాయిలందరికీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్లైతే మాత్రం మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చన్నమాట. మిగతా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ పోస్ట్ని బట్టి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనీ, అలాగే మనకింకా సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి 150 రూపీస్, మిగతా పోస్టులకైతే కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ గనక పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలనైతే భర్తీ చేస్తున్నారు. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి సివిల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టైఫెండరీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, హెల్త్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకింకా స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్స్కి సంబంధించి ప్లాంట్ ఆపరేటర్, నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 66 అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్, మిషనిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మేసన్, ఐటీఐ చేసినటువంటి వాళ్లకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా డిప్లొమో చేసినటువంటి వాళ్లకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్స్రే టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, C&MM, ఈ విధంగా మనకి వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మోస్ట్లీ అన్ని పోస్టులకి కూడా ఇక్కడ జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్లైనా, ఏ కేటగిరీకి చెందిన వాళ్లైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికొచ్చినట్లయితే 4th February 2026 కల్లా మీకు నోటిఫికేషన్లో వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. కేటగిరీ 1కి సంబంధించి స్టైఫెండరీ ట్రైనీ పోస్టులేవైతే ఉన్నాయో వాటికి మినిమం మీరు 60% మార్కులతో డిప్లొమా పాస్ అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఆ యొక్క డిసిప్లిన్స్ చెప్పాను కదా, సంబంధిత విభాగాల్లో మీకు ఉండాలి క్వాలిఫికేషన్. సైంటిఫిక్ అసిస్టెంట్ బికి సంబంధించి సివిల్ విభాగంలో డిప్లొమో చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చన్నమాట. అలాగే మనకింకా స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 1కి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్, హెల్త్ ఫిజిక్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికొచ్చేసి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట.
ఇంకా మనకి ఉన్నటువంటి కేటగిరీ 2కి సంబంధించి స్టైఫెండరీ ట్రైనీ పోస్టులేవైతే ఉన్నాయో మనకి ఆపరేటర్ అని చెప్పేసి ఇంకా మనకి చాలా పోస్టులున్నాయి కదా. ఆపరేటర్ ఉద్యోగాలకొచ్చేసి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చన్నమాట. మిగతా ఉద్యోగాలకొచ్చేసి ఏంటి అంటే 10థ్తో పాటు ఎవరైతే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసేసుకోవచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఆపరేటర్కి సంబంధించి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ యొక్క ఆపరేటర్ ఉద్యోగాలకొచ్చేసి కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీ అంటాము. సో ఈ యొక్క ఉద్యోగాలకి సైన్స్ స్ట్రీమ్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసేసుకోవచ్చన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎక్స్రే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి దాంతోపాటుగా మీరు 1 ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీ గానీ ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు దాంతోపాటు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చన్నమాట. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి హెచ్ఆర్ అండ్ మిగతా పోస్టులకి సంబంధించి మీరు మినిమం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ మనకి ఎవరెవరికి ఉద్యోగాలున్నాయంటే మనకి 10థ్తో పాటు ఐటీఐ వాళ్లకున్నాయి, అలాగే డిప్లొమా వాళ్లకున్నాయి, అండ్ ఇంటర్మీడియట్ వాళ్లకి, డిగ్రీ వాళ్లకి, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంత శాలరీ పే చేస్తారు అంటే మనకి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సెలెక్ట్ అయిన వాళ్లకి మీకు ఫస్ట్ 2 ఇయర్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ కూడా మీకు దాదాపుగా 26,000 వరకు కూడా శాలరీ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లెవెల్ 3 ప్రకారం పర్మనెంట్ జాబ్ ఇచ్చి టెక్నీషియన్ హోదాలలో మీకు 50,000కి పైగానే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కేటగిరీ 1కి 15 మంత్స్, కేటగిరీ 2కి సంబంధించి 24 మంత్స్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఒక కేటగిరీ 1 కేటగిరీ 2కి సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకి మినిమం హైట్ మీరు 160 సెంటీమీటర్స్ ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మినిమం హైట్ 160, వెయిట్ వచ్చేసి 45.5 kg మినిమం వెయిట్. సో అందరికీ ఉంటుంది దాదాపుగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి కేటగిరీ 1కి సంబంధించినటువంటి పోస్టులకి మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు, అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కైతే 18 నుంచి 30 ఇయర్స్, ఎక్స్రే టెక్నీషియన్స్కైతే 25 ఇయర్స్, అండ్ కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీ అంటే ఇంటర్ అలాగే ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులేవైతే ఉన్నాయో వాటికి 18 నుంచి 24 ఇయర్స్ వరకు. అసిస్టెంట్ గ్రేడ్ 1 అంటే డిగ్రీ పోస్టులకి 21 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్లకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్లకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ శాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకైతే లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు శాలరీ వస్తుంది. ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకైతే 60,000 వరకు శాలరీ వస్తుంది. ఇది మనకి బేసిక్ పే మాత్రమే. దీంతోపాటు అలవెన్సెస్ ఉంటాయి. అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా 50,000కి పైగా శాలరీ ఉంటుంది. కేటగిరీ 2 పోస్టులకి ఆల్రెడీ చెప్పాను కదా, టెక్నీషియన్కి సంబంధించి హోదాలలో మీకు 21,700 బేసిక్ పేతో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు శాలరీ వస్తుంది. ఈ యొక్క కేటగిరీ 1 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి కూడా మనకి దాదాపుగా 70,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మీకు అప్రాక్సిమేట్ శాలరీ ఎంత వస్తుందో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చన్నమాట. అండ్ మీకు ఏమేం అలవెన్సెస్ వస్తాయి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. హౌసింగ్ అలవెన్సెస్ ఇస్తారు, లేకుంటే అకామిడేషన్ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇస్తారు. సో చాలా మనకి బెనిఫిట్స్ అయితే పొందొచ్చన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి. అండ్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి తారాపూర్కి సంబంధించి ఎన్పీసీఐఎల్ లొకేషన్లో ఫస్ట్ పోస్టింగ్ ఇస్తారు.
తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి NPCILకి సంబంధించి యూనిట్స్ గాని సైట్స్ గాని హెడ్ క్వార్టర్స్లలో మీకు పోస్టింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లో కూడా NPCILకి సంబంధించి యూనిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా చక్కగా మీరు జాబ్ ప్రిపరేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. కేటగిరీ 1కి సంబంధించినటువంటి పోస్టులకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే పెడతారు. ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తారు. 1.5 అవర్స్ పాటు కూడా ఉంటుందన్నమాట. కేటగిరీ 2కి సంబంధించి ఏమో స్టేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుందన్నమాట.